దట్టమైన అడవుల అంచున పచ్చని కొండల నడుమ రామాపురం అనే ఒక అందమైన పల్లెటూరుండేది. ఆ ఊర్లో పాడి పంటలు, జీవరాశులు కళకళ్లాడుతూ ఉండేవి. అయితే ఆ ఊరి చివర జేజమ్మ తోట ఉంది. అందులో అతి పురాతనమైన పాడుబడ్డ బావి ఒకటి ఉంది. ఆ ఊరిలో శివన్న, మల్లేష్ అనే ఇద్దరు స్నేహితులున్నారు. శివన్న కాస్త భయస్థుడు. నమ్ముకున్న స్నేహితుడు కోసం ఎంతకైనా తెగించే మనస్తత్వం కలవాడు. మల్లేష్ అప్పులపాలు కావడం వల్ల రాత్రికి రాత్రే దొర అయిపోవాలని ఆశపడే మనస్తత్వం కలవాడు. ఒకరోజు మల్లేష్ శివన్న దగ్గరకు వెళ్ళి, అరే శివ, నాకు అప్పులు ఎక్కువైపోయాయి. వడ్డీలు కట్టాలంటే నా వల్ల కావడం లేదురా. అప్పులు వాళ్ళ ఇంటికొచ్చి ఒకటే పీడిస్తున్నారు. నాకు చావే దిక్కన్నట్టుందిరా అని ఏడుస్తూ చెప్తాడు. అప్పుడు శివన్న, నువ్వు అలా మాట్లాడకురా మల్లేష్. నువ్వు చనిపోతే నీ భార్య పిల్లలు ఎలా బ్రతుకుతారో ఒక్కసారైనా ఆలోచించావరా? నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆపి అప్పు తీర్చడానికి ఏదైనా మార్గం ఉందేమో ఆలోచించురా. అయితే నాకొక రహస్యం తెలుసురా శివ. మన ఊరి చివర జేజమ్మ తోట ఉందా? అందులో ఒక పాడుబడ్డ బావి ఉంది కదా. అది చాలా పురాతనమైన బావి. అందులో వజ్రాలు, నగలు, బంగారం ఉందని ఊళ్ళో పెద్దోళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను. రేపు రాత్రికి మనిద్దరం వెళ్దామా? ఏమంటావ్? దాంతో శివన్న భయపడుతూ ఇలా అంటాడు, అమ్మ బాబోయ్, నా వల్ల కాదు. అలాంటి చోట్ల రావాలంటే నాకు చాలా భయం. సర్లే, నీ అప్పులు తీర్చడం కోసం నేను తప్పకుండా వస్తాలేరా. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కొంచెం కుదుట పడిందిరా. అయితే రేపు సాయంత్రమే బయలుదేరదాం, సరేనా? అని చెప్పి ఇంటికి సంతోషంగా వెళ్ళిపోయాడు. మరుసటి రోజు సాయంత్రం ఇద్దరు స్నేహితులు జేజమ్మ తోటలో ఉన్న పాడుబడ్డ బావి వద్దకు బయలుదేరారు. పాడుబడ్డ బావి దగ్గరికి చేరేసరికి అర్ధరాత్రి అయింది. అక్కడ అంతా తుమ్మ పొదలు, కప్పల బెకబెకలు, నక్కల అరుపులు. శివన్న చేతిలో లాంతరు పట్టుకుని వణుకుతూ నిలబడి ఉంటాడు. మల్లేష్ నడుంకి మోకు కట్టుకుని బావిలోకి దిగుతూ ఉంటాడు. ఒరే మళ్ళీ, నా మాట వినరా. చాలా అన్యాయం అయిపోతాం. ఈ జేజమ్మ తోటలోకి పగటపూట ఎవడూ రాడు. తాపేశ్వరం భూతాలు తిరుగుతాయంటారు. అలాంటిది ఈ కారు చీకట్లో ఈ పాడుబడ్డ బావిలోకి దిగుతున్నావు. వద్దురా, నా మాటిను. పైకొచ్చాయి. కావాలంటే రేపొద్దున్న దొర దగ్గరకు కూలిపనికి పోదాం. శివన్న మాటలు విని మల్లేష్ బావి లోపల నుండి గంభీరంగా ఇలా అంటాడు, నోరు మూసుకొని ఆ లాంతరిటి తిప్పరా శివ. నీ పిరిగితనం తగలట్ట. ఆ సిద్ధయ్య తాత చెప్పింది అబద్ధమైతే కాదు కదా. ఆనాడు రజాకర్ల కాలంలో ఊరి దొర తన నగలు, నాణాలన్నీ ఈ బావిలోనే దాచాడంట. ఆ నిధిగాని దొరికితే ఆ రామలింగడిగాడు అప్పు తీర్చేసి మనిద్దరం తలబాగా చుట్టుకొని తిరగచ్చు. ఆ మోకు గట్టిగా పట్టుకోరా శివ. అరే, ఆ బావిలో దూకినవాడు ఎవ్వడు ప్రాణాలతో పైకి రాలేదురా. ఏదో మంత్రం ఉందంటారు లోపల. ఒరే శివ, దొరికిందిరా, దొరికింది. ఇక్కడ బావిగోడలో పెద్ద సొరంగం లాంటిది రంధ్రం ఉందిరా. అందులో ఏదో ఇత్తడిగిని మెరుస్తోంది. మూకు గట్టిగా లాగు, పైకి లాగరా అని చెప్పి బావిలో నుండి బయటికొస్తాడు. బావి నుండి తెచ్చిన వింత పాత్రను కింద ఉన్న పాత చాప మీద పెట్టి ఇద్దరూ చూస్తుంటారు. అప్పుడు శివన్న నిరాశగా, ఏందిరా మళ్ళీ ఇది? ఒట్టి ఖాళీ గిన్నె. దీనికోసం ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బావిలోకి దిగావా? దీన్ని నమ్మితే పాత ఇత్తడి కింద 100 రూపాయలు కూడా రావు. తొందరపడకరా శివ. దీని చుట్టూ చెక్కిన బొమ్మలు చూడు ఎట్టుందో. ఇది మామూలు గిన్నె కాదురా.
మల్లేష్ మెల్లగా పాత్రలో చెయ్యి పెట్టి ఒక బంగారు నాణెం బయటికి తీసి కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు. ఒరే శివ, ఇటు చూడు, అచ్చమేనా పుత్తడి బిళ్ళరా? అప్పుడు శివన్న నమ్మలేనట్టు నోరెళ్లబెట్టి, ఏందిరా ఇది? నిజంగానే బంగారమే? అమ్మో, పాత్రలో ఏమీ లేదు కదా, ఎక్కడి నుండి వచ్చిందిరా సామి? మల్లేష్ మళ్ళీ చెయ్యి పెట్టి ఇంకొకటి తీస్తూ ఇలా అంటాడు. ఇదిగో చూడు, ఇంకోటి. అరే, ఇంకోట్రా. అరే, ఇది మన పురాణాల్లో వచ్చే అక్షయ పాత్రలా ఉందిరా. చెయ్యడితే చాలు బంగారు విలలు ఇస్తోంది. మన దరిద్రం పోయింది రోయ్. కాని శివన్నకి సంతోషం కన్నా భయం ఎక్కువ అవుతూ ఉంటుంది. అరే మళ్ళీ కోడి కూసే సమయం అవుతుంది. ఈ ఉన్న బిల్లలో చాలురా. రామలింగం శెట్టి అప్పు తీర్చేసి మిగతా దాంతో 2 ఎకరాల పొలం కొనుక్కొని హాయిగా వ్యవసాయం చేసుకుంటూ ఉందాం. అప్పుడు మల్లేష్ నవ్వుతూ, పిచ్చోడు రాశివా నువ్వు, పొలం కొనుక్కోవడమా? ఊరి దొరలకే మన జీతాలిచ్చే రోజులొచ్చాయిరా. కానీ ఒక్క మాట, ఈ సంగతి ఊళ్ళో ఏ ఒక్కడికి తెలియకూడదు. తెలిస్తే పోలీసులు వచ్చి లాక్కుంటారు. ఇది మనిద్దరి మధ్య ఉండాలి, గుర్తుపెట్టుకో. మల్లేష్ శివన్న కలిసి 3 బంగారు నాణాలను పట్టుకుని ఊరి వడ్డీ వ్యాపారి రామలింగం శెట్టి దగ్గరికి వెళ్తారు. రామలింగం శెట్టి నాణాన్ని పంటితో కొరికి చూసి కళ్ళు తిప్పుతూ ఇలా అంటాడు. అబ్బాబ్బాబ్బా, ఏం మెరుపు, ఏం బరువు! ఒరే మళ్ళీ శివ, ఇవి మామూలు బంగారం కాదురా. నైజాం కాలం నాటి నిఖార్సైన అచ్చమైన బంగారం. అసలు మీలాంటి దరిద్రులకు ఇవి ఎక్కడివిరా? ఏమైనా గుప్త నిధులు దొరికాయేంటి? నిజం చెప్పండిరా, లేకపోతే పోలీసులు పట్టేలకు చెప్తా. దాంతో మల్లేష్ రౌడీలాగా రామలింగం శెట్టిని గదమాయిస్తూ, ఏ శెట్టి, నీకెందుకా పంచాయితీ అంతా? నీ వడ్డీ డబ్బులు నీకు వచ్చాయా లేదా అది చూసుకో. ఈ బిల్లలు ఉంచుకొని మాకు డబ్బు ఎంత ఇస్తావో చెప్పు. ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలుతాయి. రామలింగం శెట్టి కంగారుగా నవ్వుతూ పైకి వినయంగా, అలాగే. అమ్మో, కోప్పడకంటరా నాయనా, మీ ఇట్టం నాకెందుకు చెప్పండి. ఇదిగో ఈ నోట్ల కట్ట తీసుకోండి. కానీ నాదొక చిన్న మాట, ఇలాంటి బిల్లలు ఇంకా ఉంటే పట్టుకొచ్చేడే, సరేనా? ఊర్లో ఎవరిని నమ్మొద్దు. నేనైతే గుట్టుగా ఉంచుతాను, ఏడే? ఆ తర్వాత శివన్న బయటికొచ్చాక, అరే మళ్ళీ ఆ శెట్టి చూపు సరిగ్గా లేదురా. వాడి కళ్ళల్లో నక్కజతులు కనిపిస్తున్నాయి. మనల్ని వాడు వదిలిపెట్టడు చూడు. కొద్ది రోజుల తర్వాత పాత్ర మెల్లగా నల్లటి బొగ్గు రంగులోకి మారుతుంది. మల్లేష్ చేతివేళ్లు కూడా కుళ్ళిపోయినట్లుగా బాగా నల్లబడతాయి. అప్పుడు శివన్న మల్లేష్ని చూసి ఇలా అంటాడు. ఒరే మళ్ళీ, నేను చెబుతుంటే నీకు చెవిడేని పట్టిందా ఏంట్రా? ఈ గిన్నె రోజు రోజుకి నల్లగా మసిపారిపోతుంది. నిన్న రాత్రి నా కలలో ఆ ఊరి పాత మునసబలేడు, ఆడి కల్లోకొచ్చి గట్టిగా అరిచాడ్రా. ఈ పాత్ర ప్రాణాలు కోరుకుంటుంది, రక్తం తాగుతుంది అని చెప్పాడు. దీన్ని ఇప్పుడే తీసుకెళ్ళి ఆ బావిలో పెడద్దాంరా, నా మాటిను. కాని మల్లేష్ తాగి ఊగుతూ కోపంగా, నీకు పిచ్చి లేచిందిరా శివ. ఈ గిన్నె పుణ్యమా అని ఈరోజు మనం పట్టుపట్టలు కట్టి ఊరు పంచాయతీలో కూర్చుంటున్నాం. నువ్వు భయపడితే ఇంట్లో ముసుగుతని పడుకో, నా జోలికి రాకో. ఈ ధనాశ నీ కళ్ళు కప్పేసిందిరా మళ్ళీ. నీ చేతివేలు చూడు, కుళ్ళిపోయినట్టు నల్లగా అవుతున్నాయి. ఇది దేవుడిచ్చిన వరం కాదురా, దెయ్యం శాపం అని శివన్న అనడంతో మల్లేష్ విసుగ్గా చేతిని విదిలిస్తూ, అరే పోరా పో, ఆ ఇత్తడి మసి అంటుకుంటుంది అంతే. నువ్వెక్కువ వాక్కో, నేను మరిన్ని నాణాలు తీస్తాను ఇంకా.
ఇంతలో రామలింగం శెట్టి తన నౌకర్లతో వచ్చి మల్లేష్ను కట్టేసి పాత్ర నుండి బంగారం తీయబోయి చనిపోతాడు. శివన్న పక్క ఊరి నుండి వచ్చేసరికి శెట్టి శవం నల్లగా మారిపోయి ఉంటుంది. మల్లేష్ పిచ్చోళ్లా నవ్వుతూ ఉంటాడు. ఇదంతా చూసి శివన్న కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఒరే మళ్ళీ ఏందిరా ఇదంతా? రామలింగం శెట్టి శవం ఇలా బొగ్గులా మాడిపోయిందేంటి? ఏం పాపం చేశావురా? మల్లేష్ ఉన్మాదంతో నవ్వుతూ, ఒరే శివా, ఈ చెట్టిగాడు చూడు, నా గిన్నెను దొంగిలించడానికి వచ్చాడ్రా. ఆడు ఇందులో చెయ్యట్టగానే ఈ గిన్నె వాడిని పట్టుకుని లాగేసింది, వాడి ప్రాణం తీసేసింది. కాని చూడు, ఆడు చనిపోగానే గిన్నె నుండి డబల్ బంగారం వచ్చిందిరా. అంటే దీనికి మనుషులు ప్రాణం కావాలి. ఒక ప్రాణం ఇస్తే ₹1,00,00,000 బంగారం ఇస్తుందన్నమాట. శివన్న భయంతో వెనక్కి అడుగులు వేస్తూ, మళ్ళీ నువ్వు మనిషివా లేక రాక్షసుడివా? బంగారం కోసం మనుషులు చంపుతావా? నేను నిన్ను ఇలా వదిలేయలేను. ఈ పాపిష్టి గిన్నెను ఇప్పుడే బావిలోకి పడేసి వస్తాను. శివన్న పాత్రను అందుకోవడానికి వెళ్తాడు. కాని మల్లేష్ పక్కనే ఉన్న గొడ్డల్ని తీసుకుని శివన్నకు గురిపెడుతూ, రే, అస్సలు తాకకరా శివా, ఆ గిన్నె నాది. నా వల్లే మనకి అదృష్టం వచ్చింది. నువ్వు అడ్డం వస్తే నా గొడ్డలకి నీ ప్రాణం బలిస్తా చూడు. దాంతో శివన్న కన్నీళ్లతో, నా మీదకే గొడ్డలు దోస్తావా? అరే, చిన్నప్పటి నుండి ఒకటే కంచంలో తిన్నావురా. మళ్ళీ ఈ డబ్బు మనల్ని శత్రువులు చేసిందిరా. వద్దురా, నా మాటిను. కాని మల్లేష్ రౌద్రంగా ఇలా అంటాడు, స్నేహమా పాడా, ఈ ప్రపంచంలో పైసలు కంటే ఏది ఎక్కువ కాదురా నాకు. చావో రేవో తేల్చుకుందాంరా. మల్లేష్ గొడ్డల్తో శివన్న పైకి దూకుతాడు. ఇద్దరి మధ్య ఘోరమైన ఫైట్ జరుగుతుంది. శివన్న మల్లేష్ను వెనక్కి నెట్టే క్రమంలో మల్లేష్ కాలు జారి సరిగ్గా ఆ అక్షయ్ పాత్ర పైన పడతాడు. అతని చేయి మోచేతి వరకు పాత్ర లోపలికి వెళ్ళిపోతుంది. దాంతో మల్లేష్ నొప్పితో గట్టిగా కెవ్వున అరుస్తూ, అమ్మో అమ్మో శివా, నన్ను కాపాడరా, నా చెయ్యి లోపలికి లాగేస్తుంది. బాబోయ్, నా చెయ్యి కాలిపోతుందిరా. బాబోయ్, నన్ను కాపాడు. దాంతో శివన్న కంగారుగా మల్లేష్ చేతిని పట్టుకుని లాగుతూ ఉంటాడు. అరే మళ్ళీ గట్టిగా పట్టుకో, నా చెయ్యి పట్టుకోరా. దేవుడా, ఎంత లాగినా రావడం లేదేంటి? లోపలేదో లాగుతోంది. మల్లేష్ శరీరం నల్లగా మారుతుండగా కళ్లల్లో నీళ్లతో, అరే శివ, నన్ను క్షమించిరా. అత్యాశకు పోయి నా ప్రాణం మీదకి తెచ్చుకున్నాను. ఈ గిన్నెను మళ్ళీ ఆ పాడుబడ్డ బావిలోనే పడే. నన్ను క్షమించిరా శివ అని మల్లేష్ కళ్ళు మూస్తాడు. అప్పుడు శివన్న ఏడుస్తూ, అయ్యో మళ్ళీ, రే మళ్ళీ, నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావరా మళ్ళీ, రే మళ్ళీ. ఆఖరికి శివన్న ఒంటరిగా మిగిలిపోయాడు. అతని కళ్ల ముందే అతని ప్రాణ స్నేహితుడు శవమయ్యాడు. ఆ అక్షయ్ పాత్ర ఇప్పుడు సాధారణ స్థితికొచ్చి మళ్లీ ప్రకాశవంతమైన బంగారు రంగులో మెరవసాగింది. గుండె బరువెక్కిన శివన్న ఆ గిన్నెను ఒక గుడ్డలో చుట్టి అర్ధరాత్రి వేళ మళ్లీ ఆ జేజమ్మ తోటలోని పాడుబడ్డ బావి దగ్గరికి వెళ్ళాడు. నీ వల్ల నా స్నేహితుడు చచ్చిపోయాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో అంటూ దాన్ని బావిలోకి విసిరేశాడు. అది నీటిలో పడిన మరుక్షణమే బావి లోపల నుండి మెల్లగా బంగారు కాంతి పైకి రావడం కనిపించింది. ఆ పాత్ర మళ్లీ బావిపైకి తేలివస్తూ గాల్లో ఒక అదృశ్య సందేశాన్ని వినిపించింది. ఎవడైతే అత్యాశను జయించి నన్ను వదిలించుకోవాలని చూస్తాడో వాడే దీనికి నిజమైన యజమాని. ఇప్పుడు ఈ పాత్ర నీకు ఎటువంటి హాని చెయ్యదు. ఆ తర్వాత ఆ పాత్ర శివన్న కాళ్ల దగ్గరకొచ్చి పడింది. కాని శివన్న ఆ బంగారాన్ని ముట్టుకోకుండా, ఆశకు లొంగకుండా తన స్నేహితుణ్ణి కోల్పోయిన బాధతో వెనక్కి తిరిగి తన దారిన తాను వెళ్ళిపోయాడు. దాంతో రామాపురం పల్లెటూరి చివర ఉన్న ఆ పాడుబడ్డ బావి రహస్యం అలాగే మిగిలిపోయింది.